ఈ నెల 9న ధర్నా చౌక్ దగ్గర నిర్వహించనున్న మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై భూమయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 9 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే అవి చెల్లించాల్సింది పోయి ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసేటటువంటి కుట్ర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు స్లాబ్ రేట్ను 25 రూపాయలకి పెంచాల్సిందిగా, బియ్యం ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదో పాఠశాలలకి అదే రకంగా వంట గ్యాసు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసర వస్తువుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల్ని పిఎఫ్, ఈఎస్ఐ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తూ వాళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలని ఈ నెల 9న ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం. విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, నాయకులు రాధాకుమార్, ఇమ్రాన్ అలీ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.